నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బంగ్లాదేశ్లో కలవరం రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుందని బంగ్లాదేశ్ ఎంపీ అన్నారు. తద్వారా బంగ్లాదేశ్కు వలసదారుల వెల్లువ పోటెత్తుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఎంపీ వ్యాఖ్యలతో టీఎంసీపై బీజేపీ నేతలు ఎదురుదాడి పెంచారు. చొరబాటుదారులకు టీఎంసీ ఎలా మద్దతిస్తుందో బంగ్లాదేశ్ ఎంపీ వ్యాఖ్యలతో బయటపడిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో టీఎంసీయే కాదు బంగ్లాదేశ్ కూడా ఆందోళన చెందుతోంది. బీజేపీ విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలపై బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ జరిగింది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులందరినీ వెనక్కి పంపే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ ఎన్సీపీ నేత ఎంపీ అఖ్తర్ హుస్సేన్ హెచ్చరించారు. అదే జరిగితే బంగ్లాదేశ్ అతిపెద్ద శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పార్లమెంటు సాక్షిగా ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఎంపీ అఖ్తర్ హుస్సేన్ అక్కడి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యల వీడియోను బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఎక్స్లో పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిస్తే చొరబాట్లు ఆగిపోతాయని బంగ్లాదేశ్ ఎంపీనే స్వయంగా అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకున్న టీఎంసీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని నిశికాంత్ దూబే ఎదురుదాడి చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నప్పటికీ కమలం పార్టీదే పైచేయి అని అంచనా వేశాయి. ఓట్ వైబ్, టుడేస్ చాణక్య వంటి సర్వే సంస్థలు బీజేపీకి ఆధిక్యమిచ్చాయి. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల అంశాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా మార్చుకుంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశీ చొరబాటుదారులకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రచారంలో పాల్గొన్న ఇతర నేతలు ఆరోపించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.